నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో నమోదు చేయాలి. ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించిన ఓటరు జాబితా పరిశీలకులు సురేంద్ర మోహన్ కలెక్టర్ రాజర్షి షాతో కలిసి పలు పోలింగ్ కేంద్రాల్లో పర్యటన. దేదీప్యమానంగా సాగిన కార్తీక దీపోత్సవం, ఆధ్యాత్మిక శోభను పంచిన వేడుకలు, సనాతన ధర్మ ప్రాశస్త్యాన్ని భావితరాలకు తెలియచెప్పాలని మాజీ మంత్రి జోగురామన్న సూచన. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని జనవరి 1, 2025 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరు నమోదుకు అర్హులని ఉమ్మడి జిల్లా ఓటరు జాబితా పరిశీలకులు సురేంద్ర మోహన్ అన్నారు. ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించేందుకు బుధవారం ఆయన జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో ఆయా పార్టీల నాయకులతో ఓటరు నమోదు, అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా, ఆర్డీఓ వినోద్ కుమార్, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా పట్టణంలోని సంజయ్ నగర్లోని పోలీస్ లైన్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు ప్రక్రియను ఉమ్మడి జిల్లా ఓటరు జాబితా పరిశీలకులు సురేంద్ర మోహన్ పరిశీలించారు. వీఎల్ఏలతో మాట్లాడి నమోదు గురించి వివరాలు అడిగారు. జిల్లాకు వచ్చిన ఆయనతో పాటు కలెక్టర్ రాజర్షి షాను అధికారులు, సిబ్బంది శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చం అందించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా, కౌన్సిలర్ వెంకన్న తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా పరిశీలకులు సురేంద్ర మోహన్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 1 జనవరి 2025 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలన్నారు. కొత్త ఓటర్లు, సవరణలు, తొలగింపులు, అభ్యంతరాలు, దరఖాస్తులకు ఈ నెల 28వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు. జిల్లాలో ఓటరు నమోదు ప్రక్రియ సజావుగానే సాగుతుందని తెలిపారు. తుది ఓటరు జాబితాను జనవరి 6, 2025 రోజున ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమన్వయంతో స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలని సూచించారు. అంటే 80+ సార్, 80+ వాళ్ళు 3 మెంబర్స్ ఉన్నారు సార్. నాకు డెత్ వాళ్ళు 3 మెంబర్స్ ఉన్నారు. షిఫ్టింగ్ 3 మెంబర్స్ ఉన్నారు సార్. రాసి పెట్టుకుంటున్నారు సార్. ఫైండ్ అవుట్ వాళ్ళ నేమ్స్, వాళ్ళ టీవై నెంబర్స్తో సహా అన్ని క్లియర్గా కావాలి. 80+ వాళ్ళు సార్, 85, 80+ వాళ్ళు 3 మెంబర్స్ డబుల్ వాళ్ళు. పట్టణంలోని డైట్ మైదానంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన కార్తీక దీపోత్సవం కన్నుల పండుగగా సాగింది. సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న ముఖ్య అతిథులు జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ దీపోత్సవ కార్యక్రమం సాగింది. సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవం దేదీప్యమానంగా సాగింది. పట్టణంలోని డైట్ మైదానంలో మంగళవారం సాయంత్రం కార్తీక ఏకాదశిని పురస్కరించుకొని దీపోత్సవాన్ని నిర్వహించగా మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముందుగా ముఖ్య అతిథులు జ్యోతిని వెలిగించి ప్రత్యేక పూజలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ దీపాలను వెలిగించి పూజలు చేశారు. అంతకుముందు పరమశివుడిని ప్రత్యేక పూజలతో ఆరాధించారు. ఎస్పీ గౌశాలం, మాజీ మంత్రి జోగురామన్న, రమా దంపతులు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి, సాయి మౌనికారెడ్డి దంపతులు, సమితి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రమోద్ కుమార్ ఖత్రి, గేడం మాధవ్, గౌరవ అధ్యక్షులు బండారి బామన్ తదితరులు వేడుకల్లో పాలుపంచుకున్నారు. ప్రత్యేక పూజలతో పరమశివుడిని ఆరాధించిన అనంతరం దీపోత్సవాన్ని కనుల పండుగగా జరపడంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పెద్ద ఎత్తున హాజరైన మహిళలకు సమితి ఆధ్వర్యంలోనే పూజా సామాగ్రిని అందజేయగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి ఏర్పాట్లు చేశారు. అనంతరం వేద పండితులు మేఘరాజ్ శర్మ దీపోత్సవ ప్రాశస్త్యాన్ని వివరించారు.
ఈ మేరకు మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ సనాతన ధర్మంలో వచ్చే పండగలకు విశేషమైన ప్రాధాన్యత ఉందని అన్నారు. ముఖ్యంగా పవిత్ర కార్తీక మాసంలో జరుపుకునే దీపోత్సవానికి పెద్ద ఎత్తున మహిళలు హాజరు కావడం సంతోషకరమని అన్నారు. ఆధ్యాత్మిక విలువలను భావి తరాలకు అందజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మన యొక్క సనాతన హిందూ ధర్మం చాలా గొప్పది. ఇటువంటి హిందూ మన ధర్మంలో సమాజంలో మరి అన్ని మాసాల కంటే ఏదైతే కార్తీక మాసం చాలా ప్రతిష్టాత్మకమైంది, పవిత్రమైంది. ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మనందరికీ తెలుసు, కార్తీక మాసం వచ్చిందంటే మనం అందరం కూడా ఉపవాసాలు, మరి వనభోజనాలు, శివ వైష్ణవ మందిరాలలో సూర్యోదయం కంటే ముందే మనం అందరం కూడా భక్తి భావంలో మునిగిపోతాం. మరి తప్పకుండా, ఎందుకంటే పంచభూతాలలో అగ్నిదేవత కూడా చాలా ముఖ్యమైనది. మరి అగ్ని, ఈ పంచభూతాలలో అయితే మనం అగ్ని ద్వారా దీపం వెలిగిస్తామో, ఈ దీపం వెలిగించడం వల్ల మనలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. మరి పుణ్య మార్గంలో పోవటానికి ఇది చాలా దోహదపడుతున్న ఉద్దేశంతో ఈ కార్తీక మాసంలో దీపోత్సవ కార్యక్రమం చేసుకుంటాం. జైనత్ మండల కేంద్రంలోని సుప్రసిద్ధ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ కళ్యాణోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా కార్తీక మాసంలో స్వామివారి కళ్యాణ రథోత్సవ వేడుకలను వైభవంగా జరుపుతుండడం ఆనవాయితీగా వస్తోంది. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ప్రవహిస్తున్న పెన్గంగా నది అక్రమ ఇసుక రవాణాకు అడ్డాగా మారింది. సరిహద్దు గ్రామాలైన భీంపూర్ మండలం గుబిడి, అంతర్గాం, తాంసీకే, జైనత్, బేలా మండలాల్లోని పలు గ్రామాల్లో ఇసుక తవ్వకాలు దొడ్డిదారి సంపాదనకు వేదికయ్యింది. ప్రస్తుతం గుబిడి గ్రామంలో రాత్రి పగలు తేడా లేకుండా అక్రమార్కులు మహారాష్ట్ర కూలీలను పెట్టి పెన్గంగా నదిలో ఇసుకను తోడేస్తున్నారు. అలా తవ్విన ఇసుకను డంపులుగా నిల్వ చేసి రాత్రివేళ మహారాష్ట్రకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. డంపింగ్ ప్లేస్ నుండి 2,000కు తీసుకెళ్తున్న వ్యాపారులు మహారాష్ట్రలో 10,000కు అమ్ముకుంటున్నారు. అనధికారికంగా కొన్ని చోట్ల గ్రామాభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో మరికొన్ని చోట్ల వేలంపాటతో ఆయా ప్రాంతాల నుంచి యథేచ్ఛగా ఇసుక రవాణా చేస్తున్నారు. ఈ దందాకు వివిధ శాఖల అధికారుల్లో కొందరు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీని కారణంగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడడమే కాకుండా జిల్లా వాసులకు ఎలాంటి ప్రయోజనం దక్కని ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అధికారికంగా వేలం నిర్వహిస్తే ప్రభుత్వానికి ఆదాయం సమకూరే అవకాశం లేకపోలేదు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు. తాంసీ మండలంలోని కప్పర్ల ప్రాథమిక పాఠశాలలో రూమ్ టు రీడ్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మోడల్ లైబ్రరీని డీఈఓ ప్రణీత ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మోడల్ లైబ్రరీని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పుస్తక పఠనం ద్వారా అపారమైన జ్ఞానం వస్తుందని, ఆ దిశగా ప్రతిరోజు పుస్తకాలు చదివేందుకు కొంత సమయం కేటాయించాలన్నారు. అనంతరం తాంసీ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పాఠశాల అభివృద్ధికి విరాళం అందించిన గ్రామస్తుడితో పాటు పాఠశాలకు రంగురంగుల బొమ్మలతో తీర్చిదిద్దిన ఉపాధ్యాయురాలిని అభినందించారు. అనంతరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. గురువారం నుండి ప్రారంభం కానున్న ఆరోగ్య పాఠశాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను అధికారికంగా చేపట్టలేదంటూ స్వయంగా అధికార పార్టీ నేతలే మీడియా సమావేశంలో ప్రకటిస్తున్నారని, ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోవడం లేదంటూ అధికార పార్టీ నాయకులు అసహనం వ్యక్తం చేయడం దేనికి నిదర్శనమని బీఆర్ఎస్ మైనారిటీ నాయకులు సలీం పాషా అన్నారు.
స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మౌలానా అబుల్ కలాం జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా చేపట్టకపోవడంపై స్వయాన అధికార పార్టీ నేతనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఏటా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. మైనారిటీల సంక్షేమానికి గత ప్రభుత్వం విశేష ప్రాధాన్యతను ఇచ్చిందని, ఆ విషయం ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్న నేతలకు సైతం తెలుసని అన్నారు. 17 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. यानी कि जो टेम्पररी कायदीन है कांग्रेस पार्टी की, जो रेडीमेड कायदीन है, तो दस्तरखान बिछने के बाद खाने के लिए जो लोग गए वो कायदीन कल बात करते हुए मौलाना अबू कलाम आज़ाद साहब का यौम पैदाशी दिन और नेशनल एजुकेशन डे हुकूमत नहीं बनाई। हुकूमत में कौन है साहब? आप ही क्या जाहिर करना चाह रहे हैं अवाम के सामने? हुकूमत में कौन है और कौन मनाना चाहिए? आपकी हुकूमत है, आप जो पार्टी में काम कर रहे हैं वो पार्टी की हुकूमत है। वो आपकी गवर्नमेंट की फेल्यूर है कि आपके गवर्नमेंट के जीवों को, आपके गवर्नमेंट के सर्कुलर को कलेक्टर साहब नहीं मानते और मुसलमानों के कायद के यौम पैदाइश दिन नहीं मनाते, यौम तालीम का दिन नहीं मनाते, और आप प्रेस मीट करके ये अवाम में ये जाहिर करना चाह रहे हैं कि हमारी हुकूमत फेल्यूर है, हमारी कोई सुन रहा नहीं, कोई ऑफिसर सुन रहा नहीं, कोई कर रहा नहीं। और आप ये बोलते कि बीआरएस पार्टी के कायदीन बड़े बड़े बातें करते और उन्होंने भी नहीं मनाए। अरे साहब, आपको मालूम होना चाहिए, आप जो गुजरा हुए दौर में जो पार्टी में थे आपको मालूम होना चाहिए हर साल गवर्नमेंट के जानिब से कलेक्टर साहब मौजूद रहते थे, डीएमडब्ल्यू मौजूद रहते थे और बीआरएस पार्टी के पूरे माइनॉरिटी कायदीन मौजूद रह के कोई ना कोई एक माइनॉरिटी रेजिडेंशियल स्कूल में यौम पैदाइश दिन मनाया जाता था। आपको नहीं मालूम है? మహిళలకు పురుషులతో సమానంగా వేతనాలు చెల్లించాలని, 33% రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి ముడుపు నళినిరెడ్డి అన్నారు. బుధవారం సిపిఐ పార్టీ కార్యాలయంలో సమాఖ్య రాష్ట్ర నిర్మాణ మహాసభలు, జాతీయ మహాసభలు, సభ్యత్వం తదితర అంశాలతో కూడిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అమీనా ఖాన్, కృష్ణవేణి, ఆత్రం సంగీత, పుష్ప, రాజవ్వ, షబానా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్లో ప్రకటించిన విధంగా మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయాలని ముడుపు నళినిరెడ్డి అన్నారు. మహిళలు కుటీర పరిశ్రమలు స్థాపించేలా తగు ప్రోత్సాహం అందించాలని డిమాండ్ చేశారు. సమాఖ్య రాష్ట్ర, జాతీయ మహాసభల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. భారత జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మరి ఆదిలాబాద్ జిల్లాలో సభ్యత్వము, అట్లాగే మరి రాష్ట్ర నిర్మాణ మహాసభలు ఈ నెల 23, 24 హైదరాబాద్లో జరుగుతాయి. అట్లాగే డిసెంబర్ 26, 27, 28 ఢిల్లీలో జాతీయ మహాసభలు జరుగుతాయి. మరి అవిటిని పురస్కరించుకొని ఈరోజు ఈ పోస్టర్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి మహిళల పైన చూస్తుంటే రోజు రోజుకు పెరుగుతున్న అత్యాచారాలు కానివ్వండి, అట్లాగే ఏదైతే మహిళలకు 33% పార్లమెంట్లో రిజర్వేషన్ చేయడం అనేది జరిగింది, కానీ అది అమలుకు ఇంతవరకు ఇంకా కూడా నోచుకోవడం లేదు. కొన్ని సవరణలు చేసి వెంటనే పార్లమెంట్లో 33% రిజర్వేషన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, మరి ఒక పక్క మహిళలు వంటింట్లో ఉంటూ ఎంతో శ్రమకు గురి అవుతున్నా మరి పట్టించుకొని ప్రభుత్వాలు ఉన్నారు. మరి ఈరోజు చూస్తుంటే చిన్న కుటీర పరిశ్రమలు పెట్టించి ఆదుకోవాల్సిన అవసరం ఉంది, కానీ మహిళలని ఆదుకోవడం లేదని మేము భావిస్తున్నాం. బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయ కమిటీపై వస్తున్న దుష్ప్రచారాలను కమిటీ అధ్యక్షులు సూర్యకాంత్ ఖండించారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని తమ పనితీరుపై దుష్ప్రచారాలు చేస్తుండడం సబబు కాదని, అందరి నమ్మకంతోనే కమిటీ పనిచేస్తుందని పేర్కొన్నారు. అభినవ శబరిమలై అయ్యప్ప ఆలయంగా వెలుగుతున్నటువంటి మన బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం 2 సార్లు సర్వసభ్య సమావేశం నిర్వహించుకుంటాం. అది జనవరి 5, మళ్ళీ తర్వాత నవంబరు నెలలో ఒకసారి సర్వసభ్య సమావేశం నిర్వహించుకొని మన ఆర్థిక నివేదికను సమర్పించి, ఇప్పుడు కార్తీక మాసం ప్రారంభమవుతుంది కాబట్టి అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున మన బెల్లూరు అయ్యప్పలో సుమారు 1500 నుంచి 2000 మంది మాలాధారణ చేస్తున్న తరుణంలో మాలాధారణ యొక్క రుసుము ఎంత ఉండాలి, ఇరుముడి రుసుము ఎంత ఉండాలి, జరుగుతున్న పడి పూజల యొక్క
వ్యవస్థ ఏ విధంగా ఉండాలి, అన్నదానాన్ని ఎలా నిర్వహించాలి అనేటటువంటి కార్యక్రమాలను ఈరోజు సర్వసభ్య సమావేశంలో పెద్ద ఎత్తున చర్చించుకొని పలు తీర్మానాలు చేయడం జరిగింది. అంతేకాకుండా గత నెల రోజుల నుంచి మన బెల్లూరు అయ్యప్ప ఆలయ కమిటీ పైన, అధ్యక్షుడి పైన, కోశాధికారి పైన, సభ్యులపైన కొందరు అనుచితంగా మాట్లాడుతూ బెల్లూరు అయ్యప్ప ఆలయం అనేటటువంటి గుడి ప్రాశస్త్య దెబ్బతింటుందని చెప్పేసి, లేకపోతే ఏదైనా లెక్కలు అడిగితే బెదిరిస్తున్నాడని చెప్పేసి కొందరు మీడియాను సంప్రదించడం, లేకపోతే గుడి యొక్క ప్రశస్తను దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం మీరు గమనిస్తూ ఉన్నారు. పలువురు అయ్యప్ప భక్తులు వాటి యొక్క విషయాలను గమనించి గుడిలో ఏమైపోతుందని చెప్పేసి భయాందోళనకు గురవుతూ బాధపడుతూ మాకు ఫోన్ చేయడం జరిగింది. గుడిలో అలాంటి పరిస్థితులు లేవు. చాలా చక్కగా మాలాధారణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 1వ తారీఖున కేరళ పంచవాయిద్యాలతోని బ్రహ్మాండమైన ఆరట్టు కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా నిత్యనదాన కార్యక్రమం 1వ తారీఖు నుంచి ప్రారంభమవుతుందని చెప్పేసి ఈరోజు మేము అందరం కమిటీ తీర్మానం ప్రకారం తెలియజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఇక ముందు కూడా బెల్లూరు అయ్యప్ప ఆలయం యొక్క కమిటీ సభ్యులను కానీ, కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, కమిటీలో ఉన్నటువంటి సభ్యులను కానీ టార్గెట్ ఇస్తూ గుడి ప్రాశస్త్యం దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని, దాని గురించి అందరూ గమనించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ గుడి అనేది అందరిది, ఈ కొంతమందిదో కాదు, ప్రతి భక్తుని. ఇన్ని రోజులు మేము గత 3 సంవత్సరాలుగా ప్రతి అయ్యప్ప భక్తుని అయ్యప్ప స్వరూపునిగా భావించి సేవ చేస్తూ మీ యొక్క మన్ననలు పొందిన విషయం తెలిసిందే. కాబట్టి ప్రియ భగవద్బాంధవులారా, ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా అయ్యో ఏమో జరిగిపోతుంది అనేటటువంటి ఆలోచనలు పక్కకు పెట్టి ఈరోజు మన కమిటీ అయిపోతుంది, కమిటీలో అధ్యక్షుడు చేంజ్ అవుతున్నాడు, లేకపోతే రద్దు అవుతుంది అనేది అట్లాంటిది ఏమి ఉండదు. 2 సంవత్సరాలు కమిటీ. ఈ 2 సంవత్సరాలకి ఇంకా మనకు ఒక 1 year పాటు ఉంది. కాబట్టి ఏమీ లేదు అక్కడ. కాబట్టి భక్తులందరూ కూడా గమనించి అలాంటిది ఏమీ లేదు, గుడి యొక్క ప్రాశస్త్య దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి వాటిని నమ్మకండి దయచేసి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో నమోదు చేయాలి. ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించిన ఓటరు జాబితా పరిశీలకులు సురేంద్ర మోహన్ కలెక్టర్ రాజర్షి షాతో కలిసి పలు పోలింగ్ కేంద్రాల్లో పర్యటన. దేదీప్యమానంగా సాగిన కార్తీక దీపోత్సవం, ఆధ్యాత్మిక శోభను పంచిన వేడుకలు, సనాతన ధర్మ ప్రాశస్త్యాన్ని భావితరాలకు తెలియచెప్పాలని మాజీ మంత్రి జోగురామన్న సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.